ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండేపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూన్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి గురుగారు? ముఖ్యంగా నాన్న, కుంభరాశి అంటే వీళ్ళది సంపూర్ణమైనటువంటి మానసిక స్థితి, సంపూర్ణమైనటువంటి తత్వం. ఏది సగం చేసి వదిలేసేటువంటి తత్వం కాదు, పరిపూర్ణంగా ఉండేటువంటి లక్షణం. ఏ బాధనైనా దిగమింగగలిగినటువంటి ఆత్మస్థైర్యం, ఎలాంటి కష్టాన్నైనా సరే అది కష్టంగా భావించకుండా బాధ్యతగా భావించేటువంటి ఒక మంచి లక్షణాలు కలిగినటువంటిదే కుంభరాశి అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతానికి 7.5 సంవత్సరాల శని చివరి దశలో ఉంది. ఇక్కడ మనకి ధన, తను, ప్రాణ 3 స్థానాల్లో శని బాధ ఉంటుంది. కానీ ఇక్కడ ఏళ్ళనాటి శని అనేటువంటిది ఎంత కష్టతరమో, కుంభరాశి వారికి ఒక గొప్ప వరం కూడా ఉంది నాన్న. ఈ సంవత్సరం గురుగ్రహ సంచారమే 5వ స్థానంలోకి వస్తుంది. కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం 5వ రాశి మిథున రాశి అవుతుంది. ఎప్పుడైతే లగ్న, తృతీయ, 5వ స్థానాల్లో గురుగ్రహ దృష్టి కలుగుతుందో వాళ్ళ సంపూర్ణంగా జీవితం మారిపోయినట్టే లెక్క. ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్న దాని ప్రభావాన్ని తగ్గింపజేసి, గురుగ్రహ సంచార ప్రభావాన్ని ఎక్కువగా చేసి, ఆయన అనుగ్రహంతో వీళ్ళ జీవితాన్ని ఇంకోసారి మంచి దారి వైపు చక్రం తిప్పుతున్నాడని చెప్పుకోవచ్చు. సో చివరి దశ అయితే హ్యాపీగానే ఉంటుంది. ఓ మాట చెప్పాలి అంటే, ప్రతి ఒక్కరికి ఏళ్ళనాటి శని పట్టాలి, గ్యారంటీ పడుతుంది. పట్టిన తర్వాత వదిలితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ భావన మనకు కరెక్ట్గా తెలుస్తుంది నాన్న. కష్టం తర్వాత వచ్చేటువంటి సుఖానికి విలువ ఎక్కువ. ఇప్పుడు బ్రీత్ తీసుకోలేకపోతున్నావు అంటే ఎంత రిలీఫ్ ఉంటుంది. అలాగే శని పట్టిన తర్వాత ఒకసారి వదిలేయడం అనుకోండి, అసలు దాని ప్రభావం వేరే ఉంటుంది. అందులో 5వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటిది మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలుగజేయబోతుంది. ఇంతవరకు ఏళ్ళనాటి శని వల్ల బాధపడుతున్నాం, వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి, అనారోగ్య పరిస్థితి, కుటుంబంలో ఎక్కువగా తగాదాలు అవుతున్నాయి, ఆస్తి తగాదాలు అవుతున్నాయి, నష్టపోతున్నాము, వ్యాపారం బాగలేదు, రియల్ ఎస్టేట్లో బాగాలేదు, దేంట్లో బాగాలేదు, అప్పులు ఇచ్చాము వెనక్కి రావట్లేదు, అప్పులు చేసాము తీర్చలేకపోతున్నాము అనుకునేటువంటి సమస్త బాధల నుంచి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునేటువంటి విముక్తి కారకుడు గురుడవుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని కష్టాలు ఏ గ్రహానికి ఏ రాశికి కూడా చెప్పుకోలేదు మనం. ఇలాంటి బాధలన్నీ కూడా తీరిపోయి గౌరవ ప్రతిష్టలు ఒక స్థాయిలోకి వెళ్ళిపోతాయినన్న. వీళ్ళ ఊహ కూడా ఉండదు. గుడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. 100% నాన్న. మనకి ఈ స్థాయి ఉంటే చాలు అనుకునేటువంటి వాళ్ళకు కూడా నువ్వు కోరుకుంటే ఇంతే, భగవంతుడిస్తే ఎంతో. అలాంటి గురుగ్రహం మిమ్మల్ని, మీ జాతకాన్ని మార్చబోతోంది. శనిగ్రహం ఏమీ చేయలేదు, మిమ్మల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పాలు పెట్టదు. తప్పనిసరిగా గురుగ్రహ సంచారంతో కుంభరాశి వాళ్ళకి విశేషమైనటువంటి ఆర్థిక యోగం, ఆనంద యోగం, కుటుంబ యోగం, ఆరోగ్య యోగం పట్టబోతుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా సంశయం లేదు నాన్న. చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ గురుగారు, ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు వీళ్ళు? ముఖ్యంగా స్త్రీలు పురుషుల పట్ల, పురుషులు స్త్రీల పట్ల ఎప్పుడైతే మనకి అధికమైనటువంటి ఆనందం, ఆర్థికం వస్తుందో కొన్ని దుర్వ్యసనాలకు లోనయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి భగవంతుడు మంచి సమయాన్ని ఇచ్చింది, నీ జీవితానికి భవిష్యత్తు కావాల్సినటువంటి బంగారు బాటలో వేసుకొని దాంట్లో నడవడం కోసం ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే దుర్వ్యసనాల పాలు చేసుకొని అనవసరంగా జీవితాన్ని మన చేతులారా మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క సమయంలో మనస్సు అచంచలం కాకుండా, అంటే చంచలత్వం లేకుండా అచంచలంగా ఒకటే చోట ఉంచి, మనం అనుకున్న పని, ఇన్ని రోజులు బాధపడ్డారు, మంచి మార్గం దొరికింది, మంచి ఒక పులి ఉంది నాన్న, దొరక్క ఒక్కసారి ఆహారం దొరికితే ఎలా తింటుంది పులి? అలాంటి సమయం దొరికినప్పుడు ఎలా ఉండాలి మనం? కాస్త కరెక్ట్గా ఉండి పని చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు నిస్సంకోచంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. వివాహాది శుభకార్యాలు, పెళ్ళి అవ్వదు అనుకునేటువంటి 36 ఏళ్ళు 37 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా కుంభరాశి వాళ్ళకి తప్పనిసరిగా జూన్ నెల నుంచి వివాహ యోగం తప్పనిసరిగా జరగవలసిందే.
ఉద్యోగం రాదు అనుకున్న వాళ్ళకి ఉద్యోగం రావాల్సిందే, ప్రమోషన్ రాదు అనుకున్న వాళ్ళకి ప్రమోషన్ రావాల్సిందే. వ్యాపారంలో పూర్తిగా నష్టపోయాం, ఇక షాపు క్లోజ్ చేసేసి ఇంట్లో కూర్చుందాం, ఇక్కడ నా గుమాస్తాగా చేరదాం అనుకునేటువంటి వాళ్ళు కూడా 10 మంది గుమాస్తాల్ని మెయింటైన్ చేసేంత గొప్ప స్థాయికి వ్యాపారం వెళ్ళిపోవడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా ఉన్నత ఉద్యోగం, ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్కరికి మంచి మార్పు కనబడుతుంది. మనం కష్టపడుతున్నాం, రాస్తున్నాం, పెద్దగా ఫలితం రావటం లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా మంచి సంపూర్ణమైనటువంటి ఫలితాలు, మంచి ర్యాంకులు, అలాగే ఫ్రీ సీట్లు, అలాగే వైద్య శాస్త్రం చదివేటువంటి వాళ్ళు, గణిత శాస్త్రం చదివేటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్స్, సివిల్ ఇంజనీర్స్ అంటాం కదా, ఇట్లాంటి వాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది నాన్న. మంచి మార్పులు రాబోతుంది. దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా గురుగారు? ముఖ్యంగా శని ఎంత కాదనుకున్నా ఏళ్ళనాడు శని ప్రభావం ఉంటుంది కాబట్టి కొంచెం దూర ప్రయాణాలు మాత్రం అవాయిడ్ చేయడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. ఓకే, కొత్తగా ఏదైనా పరిచయాలు అవుతే కనుక వాళ్ళతో ఎలా మసలుకోవాలి గురుగారు? వీళ్ళు నిజంగా కొత్త పరిచయాలు వీళ్ళకి వీళ్ళ మార్గానికి ఇంకాస్త దోహదపడుతుంటాయి నాన్న. హెల్ప్ చేస్తారు వాళ్ళు 100%. అసలు కొత్త కొత్త పరిచయాలు, నూతన వ్యక్తుల పరిచయాలు, వాళ్ళ సలహాలు తీసుకోవడాలు, తద్వారా ఆర్థికంగా, వ్యాపారపరంగా ఉన్నత పదవీ పరంగా మంచి స్థానాన్ని సంపాదించడం, ఇళ్ళు కొనుక్కోవటం, గృహయోగాలు కలగటం, రాజకీయపరమైనటువంటి వ్యక్తులకైతే 100% చెప్తున్నాను అన్న, అసలు చాలా ఉన్నతమైనటువంటి యోగానికి వెళ్ళిపోతారు. చాలా. గురుగారు, ఏళ్ళనాడు శని చివరి దశలో ఉన్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి అవసరం అంటారు? సింపుల్ నాన్న, ప్రతి శనివారం నవగ్రహాల దగ్గర శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి, నువ్వులతో అష్టోత్తరం పూజ చేయించండి, నీలవర్ణాన్ని స్వామివారికి వస్త్రాన్ని సమర్పించండి చక్కగా. దాంతోపాటు కొబ్బరికాయ, బెల్లం స్వామివారికి నివేదనగా పెట్టి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేయండి. ఇంకా అవకాశం ఉంటే బీదనారాయణులకి నీలవర్ణ వస్త్రం అంటే రగ్గులు, కప్పుకునేటువంటి రగ్గులు ఉంటాయి కదా, అలాంటివి దానం చేయండి. ఇంకా చాలా మంచి జరుగుతుంది. సో పాజిటివిటీ రావడానికి, అనుకున్న పని జరగడానికి ఏదన్నా మంత్రం ఏదన్నా ఉంటుందేమో గురుగారు వీళ్ళకి? అసలు వీళ్ళకి నిజంగానే వీళ్ళ మాటే మంత్రం నాన్న. కుంభరాశి వాళ్ళ మాటే మంత్రం. ఇలాంటి వీళ్ళకి అసలు ఇంకో మంత్రంతో కూడా సంబంధం లేదు. ఇంకా తప్పనిసరిగా బాగా ఉండాలి అనుకున్నప్పుడు చక్కగా శనీశ్వరుడు శ్లోకం ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్చరం అంటూ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ శనీశ్వరుడికి చక్కగా ఈ ధ్యాన శ్లోకాన్ని రోజుకు 19 సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి. అనుకున్న పనులు సజావుగా, దిగ్విజయంగా, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా విజయం చేకూరి ఇంటికి వస్తారు. సో జూన్ నెల మొత్తానికి కుంభరాశి వాళ్ళకి మంచి ధైర్యాన్ని కలిగించారు గురుగారు. ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయని మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.